ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో రామ్ సార్. హాయ్ నారాజు. ఎక్కువగా అడిగినటువంటి విషయం నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. యోగ నిద్రకి చాలా స్పెషల్ డేగా కన్సిడర్ చేసి ఆ రోజు కండక్ట్ చేశారు. ఏంటి యోగ నిద్ర? దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అసలు? నిజంగా చాలామందికి ఇంట్రెస్ట్ ఉండడానికి కారణం ఏంటంటే ఈ రెండు మాటలు చాలామందిని అట్రాక్ట్ చేసి ఉంటాయి. ఒకటి యోగా, రెండవది ఇంకా ఇంట్రెస్టింగ్గా నిద్ర. అసలు యోగాలో నిద్ర ఏంటి, నిద్రలో యోగా ఏంటి అని ఆశ్చర్యపోతారు. ఇది ఒక ప్రత్యేకమైన నిద్ర నాగరాజు. మనము చాలా రోజులు మాట్లాడాం కాన్షియస్ మైండ్ అని, సబ్ కాన్షియస్ మైండ్ అని. నిద్రపోతున్నామంటే మెలకువలో లేవని అర్థం, మేలుకొని ఉన్నామంటే నిద్రపోవట్లేదని అర్థం. ఇది యోగ నిద్ర, నిద్రలో మేల్కోవటం, మెలకువలో నిద్రపోవటం, అది యోగ నిద్ర. అసలు అలా ఉండడం వల్ల ఏంటి ప్రయోజనాలు నారాజు? ఆర్ యూ ఏబుల్ టు ఫాలో? ఎస్. సో నిద్రలో మేల్కోవడం ఏంటి? అసలు నిద్ర ఉంటే మేల్కునేది లేదు, మేల్కున్నారంటే నిద్రపోవట్లేదు కదా. బట్ దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే యోగ నిద్రకు నిద్రలో కొన్ని అద్భుతాలు జరుగుతాయి శరీరంలో. అయితే అవి మనకు తెలియకుండా శరీరం మనకి ఏం అవసరమో ఆ పనులు చేస్తూ ఉంటుంది. నిజానికి మనకు జీవితంలో ఏం కావాలో ఆ ఫలితాలని మాత్రమే పొందటానికి మనమే సబ్ కాన్షియస్ మైండ్ను కమాండ్ చేసే అధికారం, ఆ పరిస్థితులు వస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. అవును. సో అలాంటి అద్భుతాలు సృష్టించేదే యోగ నిద్ర. సో యోగ నిద్ర చూస్తే మనిషి రిలాక్సేషన్ అంటే పేరు విని ఉంటారు కానీ నిజమైన రిలాక్సేషన్ అంటే తెలిసినది. ఈ రిలాక్సేషన్ ఏంటంటే అద్భుతంగా ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ రిలాక్సేషన్. శరీరము, మనసు, భావోద్వేగాలన్నీ రిలాక్స్ అవుతాయి. రిలాక్స్డ్ స్టేట్లో నీ శరీరం అద్భుతంగా పనిచేస్తుంది. మనకు జరిగే రిపేరింగ్ మెకానిజం కానీ, డైజెషన్ కానీ, హార్ట్ బీట్ కానీ, బ్రీతింగ్ కానీ ఇవన్నీ జరిగేది రిలాక్స్డ్ స్టేట్లోనే. సో అలాంటి రిలాక్స్డ్ స్టేట్కి మన శరీరాన్ని పంపిస్తాం. అప్రయత్నంగానే ఎటువంటి ఒత్తిడి, ఆందోళన లేకుండా రిలాక్స్ అయ్యే స్థితి యోగ నిద్ర. చాలా సునాయాసంగా ఆ స్థితిని పొందుతారు. అంతేకాదు, ఇఫ్ యు సీ యోగ నిద్ర హ్యాస్ గాట్ మెనీ హెల్త్ బెనిఫిట్స్. ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఎట్లాంటివి? స్ట్రెస్, యాంగ్జైటీని తగ్గించడం కాకుండా క్రానిక్ పెయిన్ ఏదైతే ఉంటుందో, నడుము నొప్పి, మోకాలు నొప్పి, బ్యాక్ పెయిన్, మెడ నొప్పి, ఇట్లాంటి నొప్పులన్నింటినీ బాగా తగ్గిస్తుంది యోగ నిద్ర. నారాజు ఇది చెప్తున్నప్పుడు మనకు మామూలుగా అనిపించవచ్చు కానీ అన్ని చక్రాలు యాక్టివేట్ అయ్యేది యోగ నిద్ర. అండ్ యోగ నిద్రలో మీరు మనసుతో శరీరంలోని ప్రతి భాగంలోకి ప్రయాణిస్తారు, ప్రయాణింపజేస్తుంది యోగ నిద్ర. అయితే ఈ నిద్రలో నారాజు యాక్చువల్గా సబ్ కాన్షియస్ మైండ్ 24 గంటలు 24/365 days 100 years పనిచేస్తుంది. అంటే మనం జన్మ తీసుకున్న క్షణం నుంచి చివరి శ్వాస దాకా సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. కాన్షియస్ మైండ్ స్లోగా మన జీవితంలో మనం మెకానికల్ అయ్యే కొద్దీ, మనం బిజీ అయ్యే కొద్దీ మనం ఏం చేస్తామంటే అతి తక్కువ సమయాన్ని మాత్రమే కాన్షియస్గా మనం స్పెండ్ చేస్తాం. సబ్ కాన్షియస్ మైండే అన్ని మెకానికల్గా పనిచేస్తుంటుంది. ఆటో పైలట్, ఆటోమేటిక్, ముండేన్, రొటీన్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ రొటీన్ నుంచి ఎప్పుడైతే అవేర్నెస్ వస్తుందో, నాలెడ్జ్ పెరుగుతుందో, ఏం జరుగుతుందో మీరు తెలుసుకునే స్థాయికి ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఏం జరగాలన్నా మీరు నిర్ణయించవచ్చు. ఏం జరగాలని అనుకుంటున్నారో దాన్ని శాసించవచ్చు. అది జరిగేది యోగ నిద్రలోనే. లుక్ అట్ దిస్ నారాజు. యోగ నిద్ర ఇట్ అలోస్ యూ ట్యాప్ ఇన్ టు యువర్ ఇంట్యూషన్, క్రియేటివిటీ. లోపల అద్భుతమైన సంకల్పాన్నే కాకుండా ఒక క్రియేటివిటీ, సృజనాత్మకతను, ఐడియాస్ను జనరేట్ చేస్తుంది యోగ నిద్ర. అండ్ ఇట్స్ ఓపెనింగ్ ద డోర్స్ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ, పర్సనల్ గ్రోత్. మనం చేసే ప్రతి ప్రోగ్రామ్ పర్సనల్ గ్రోత్ కోసమే చేస్తున్నాం. అట్లాంటి పర్సనల్ గ్రోత్కి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చేది యోగ నిద్ర. కానీ ఇవన్నీ నేను చెబితే నాగరాజు, రామ్ కూర్చొని ఈ యోగ నిద్ర గురించి మాట్లాడుతున్నారు, యోగ నిద్ర అద్భుతంగా ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ యోగ నిద్ర వెనకల సైంటిఫిక్ రీసెర్చ్ ఏం జరిగిందో చూద్దాం. అసలు దీని మీద రీసెర్చ్ చేసిన సైంటిస్టులు చెప్పారా, ప్రయోగపూర్వకంగా చెప్పారా, అభిప్రాయాలు చెప్తున్నారా అని ఇప్పుడు నేను నీకు చూపించబోయేది 2022లో పబ్లిష్ అయిన ఒక ర్యాండమ్ జర్నల్లో తీసుకున్నాను. ఇది రీసెర్చ్ పబ్లికేషన్స్ని మాత్రమే పబ్లిష్ చేసే జర్నల్. ఆ జర్నల్లో ద ఆరిజిన్ అండ్ క్లినికల్ రిలవెన్స్ ఆఫ్ యోగ నిద్ర. యోగ నిద్రకు ఏదైనా సరే మనిషికి
శరీరానికి ఉపయోగపడే క్లినికల్ రిలవెన్స్ ఉందా లేదా అంటే ప్రయోగపూర్వకంగా ఆరోగ్యానికి సంబంధించి వీళ్ళకి ఏవైనా రుగ్మతల్ని బాగు చేసే లక్షణం ఏమైనా ఉందా అని రీసెర్చ్ చేశారు. స్లీప్ అండ్ విజిలెన్స్ అనే మ్యాగజైన్లో పబ్లిష్ అయింది. ఇది పబ్లిష్ అయిన ఆ ఆర్టికల్లో ఇటు చూడండి, అదే కాదు ఇవన్నీ 2024లో రీసెర్చ్ చేసిన ఆర్టికల్స్ నారాజు. సైంటిఫిక్ బేసిస్లో థెరపెటిక్గా ఎట్లా పనిచేస్తుంది, ఇద్దరు కరాటే వ్యక్తులు ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఒకరికి యోగ నిద్ర చేసి ఒకరితో యోగ నిద్ర చేయకుండా వాళ్ళ శరీరం ఎలా స్పందిస్తుందో ప్రయోగాలన్నీ చేశారు. ఈ ప్రయోగాల ద్వారా ఎన్ని రకాలైన ప్రయోజనాలు అంటే ఊరికే నేను ర్యాండమ్గా చూస్తాను. అక్కడ సైంటిఫిక్ బేసిస్ ఇక్కడ నారాజు కింది నుంచి రెండవది చూస్తే సైంటిఫిక్ బేసిస్ ఆఫ్ థెరపెటిక్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ యోగ నిద్ర ఇన్ సైకలాజికల్ అండ్ సైకోసోమాటిక్ డిజార్డర్స్ ఆర్ డిసీజెస్. శారీరక మానసికమైన అన్ని రుగ్మతలకు యోగ నిద్రకు ఏమైనా సంబంధం ఉందా అని చేసిన ప్రయోగంలో ఆ రిజల్ట్ని పబ్లిష్ చేశారు. అండ్ లుక్ అట్ దిస్, ఇది హైలైట్ చేశాను నేను. క్లినికల్ స్టడీస్ హ్యావ్ షోన్ యోగ నిద్ర మెడిటేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్ పాజిటివ్ సైకలాజికల్ చేంజెస్. ఇంకా డీటెయిల్స్ అందులో ఉన్నాయి. అందులో అవన్నీ క్లినికల్ ఉన్నాయి. చాలా అంటే క్లినికల్గా బ్లడ్ సెల్స్ కౌంట్ పెరుగుతుందని, గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతాయని, హార్మోనల్ స్టేటస్ కూడా బాగుంటుందని. దీన్ని హెమటాలజికల్ స్టడీస్ అంటారు. అంటే బ్లడ్కి సంబంధించిన మీరు యోగ నిద్ర చేస్తే బ్లడ్లో క్వాలిటీ పెరగడం ఏంటి, రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ పెరగడం ఏంటి, దే హ్యావ్ ప్రూవన్ దాట్. సో ఇంత అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న యోగ నిద్రకి. నౌ మనం ఈ రీసెర్చ్ కాకుండా సహజంగా అనుభవాల గురించి మాట్లాడాలి. నారాజు ఈ యోగ నిద్రలో ఒక ప్రత్యేకత ఉంది, జాగ్రత్తగా వినాలి. ఈ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళు కూడా వినాలి. మీరు ఎన్నో మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ చేస్తున్నప్పుడు మీ వైబ్రేషన్ని మీరు రిలీజ్ చేస్తూ ఉంటారు. మీకున్న ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేయడానికి ఎన్నో ప్రాక్టీసెస్ చేస్తుంటాం. కానీ ఒక్క యోగ నిద్రని ఏం చేస్తుంది తెలుసా? దిస్ ఈజ్ రివర్స్. నేచర్ ఇచ్చే అన్నిటినీ రిసీవ్ చేసుకుంటుంది. ఏదైనా సరే మీరు ఎటువంటి ఫలితాలు ఇచ్చినా రిసీవ్ చేసుకునేటట్టు మిమ్మల్ని స్ట్రాంగ్గా తయారు చేయడానికి యోగ నిద్ర తయారు చేస్తుంది. యోగ నిద్ర ప్రాక్టీస్లో నవ్ యు ఆర్ ఓపెన్ టు రిసీవ్. అండ్ ఎప్పుడైతే మీరు ఆ స్థితిలో సిద్ధంగా ఉంటారో యూ విల్ సీ మిరాకిల్స్ ఫేసింగ్ యువర్ బాడీ. మీ శరీరం, మనసు ఆ అద్భుతాలని మీరు అనుభవంలోకి తీసుకొస్తారు. ఎందుకంటే ఇంతకుముందు మనకు ఎట్లా ఉంటుందంటే నాకేం కావాలి, నాకేం వద్దో, ఏది నచ్చుతుంది, ఏది నచ్చదు, ఏది ఇష్టం, ఏది అయిష్టం. కానీ యోగ నిద్ర దశలో ఈ రెండి ద్వంద్వం ఉండదు అసలు. ఈ యోగ నిద్రలో ద్వంద్వాన్ని కూడా ప్రాక్టీస్ చేయిస్తాం. అత్యంత విపరీతమైన వేడి, విపరీతమైన చల్లదనం, అద్భుతమైన విజయం, అట్లాగే ఫెయిల్యూర్ డౌన్. ఇవన్నీ అనుభవాలు ఎలా ఉంటాయో మీ శరీరం, మనసు ఆ అనుభవంలోకి వెళ్తుంది. ఇవన్నీ అనుభవిస్తే తప్ప ఈ యోగ నిద్ర ప్రయోజనాలు జనాలకు అర్థం కాదు. అనుభవించిన వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయో కూడా మనం వినొచ్చు. క్లినికల్గా కూడా ప్రయోగపూర్వకంగా ఎంతోమంది సైంటిస్టులు ప్రూవ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు దీన్ని యోగిక్ స్లీప్ అని కూడా అంటారు. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తే మన ఇండియన్స్, అమెరికన్స్ కానీ ఇతర దేశస్తులు కానీ వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తుంటే అక్కడున్న ఇండియన్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుని ప్రయోజనాలన్నీ పొందుతున్నారు. నౌ యోగ నిద్ర హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ ఇన్ అ థెరపీ. చాలా రకాలైన రుగ్మతలకి థెరపీ ఇవ్వడం కోసం కూడా ఈ యోగ నిద్రను వాడుతున్నారు. సో యోగ నిద్ర ఈజ్ అ వండర్ఫుల్ స్లీప్. మీరు 2 గంటలు యోగ నిద్ర తర్వాత పడుకుంటే దట్ ఈక్వల్ టు 6 hours స్లీప్, డీప్ స్లీప్. దట్ ఈజ్ యోగ నిద్ర. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నారాజ్.